ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 24 నుంచి మే 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మేషరాశిలో కుజుడున్నాడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మనకి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడి విషయానికి వస్తే సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధమైన సులభమైన పరిహారాలు చేయాలి, తద్వారా మనం పాజిటివ్గా మనం ఏర్పరచుకోగలం. అంటే కార్యసిద్ధి, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుగుణంగా మనం తప్పనిసరిగా గ్రహాలకు అనుగుణంగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నది. అంటే గురు బలం ఎక్కడున్నాడు గురుడు అంటే జన్మంలోనే గురుడు. అయితే కుజుడి యొక్క బలం బాగుందండి, క్రయ విక్రయాదులు బాగా యోగిస్తాయి. కుజుడు లాభస్థానంలో ఉన్నాడు, మరి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. చంద్రుడి యొక్క బలం చూస్తే వార ప్రారంభం చంద్రబలం అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో వివాదాలు ఉంటాయి, వారాంతం సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత మొత్తం మీద ఈ రాశి వారు నిదానంతో ముందుకు వెడితే తప్ప విజయం సాధించలేరు. శ్రమ, చికాకు, అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. మనం ఎంచేత అంటే ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహములు సామాన్యమైన ఫలితాలుగా ఉన్నాయి. ఇప్పుడు మరి చెప్పాలి అంటే శని భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, 9లో ఉన్నాడు. 9లో శని యోగించడు, దశమంలో యోగిస్తాడు. అలాగే అష్టమంలో మనం కుంభరాశిలోకి వచ్చేప్పుడు కుంభరాశిలో రాహు ఉన్నాడు. కుంభరాశిలో రాహు కూడా పెద్దగా యోగించడు, దశమంలో శని కూడా యోగించడు, ఏకాదశ శని యోగిస్తారు. ఇలా గ్రహముల యొక్క బలాబలాలు సామాన్యంగా ఉండడం ద్వారా మనం చాలా నిదానంగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు, రాజకీయ పరంగా కూడా పెద్దగా ఎదుగుదల లేదు. వృత్తుల్లో డెవలప్మెంట్స్ వార ప్రారంభం వారాంతం కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా వారపు మధ్యలో కాకుండా మిగిలిన సమయం అనుకూలంగా ఉన్నది. అయితే స్థిరాస్తి డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్, ఆర్థిక ప్రోత్సాహం, శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనుట, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళుట, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం చదవండి. గురు చరిత్ర, దత్త చరిత్ర లాంటివి పారాయణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.